సో బేసిక్గా ఈరోజు మీ మీదకి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకొచ్చేసాను. అంటే మనలో ఉత్సాహం రావాలన్నా, ఉత్తేజం రావాలన్నా ఎవరొకళ్ళు మోటివేట్ చేస్తూ ఉండాలి. అంటే చాలామంది మోటివేషనల్ పర్సన్స్ ఉన్నా, మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నా, నాతో ఉన్న ఆయనకి మాత్రం ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలపై ఆయన స్పందిస్తూ ఎప్పటికప్పుడు యూత్నే కాదు అందరినీ కూడా మోటివేట్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును, తనకంటూ ప్రత్యేక ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న వేణు కళ్యాణ్ గారు నాతో ఉన్నారు. ఈరోజు ఆయనతో సమాజంలో జరుగుతున్న వాటి మీద డిస్కషన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో. హలో వేణు గారు. నమస్కారం చందు గారు, చాలా బాగా ఇంట్రడక్షన్ ఇచ్చారు, నచ్చింది. అలానే మీ వీడియోస్ కూడా కొన్ని చూశాను. ఓకే, చాలా బాగా మీరు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్, ఇంకా మస్తు ప్రోగ్రెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. లైఫ్ ఎలా ఉంది? లైఫ్ ఆల్వేస్ బాగుంటుంది, బాగా లేకుండా బాగా చేసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పాలంటే మనం తెలుసుకోవాలి ఫస్ట్. కరెక్ట్. ఆ తెలుసుకునే ప్రక్రియ చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చాలా బుక్స్ చదవాలి, చాలా రీసెర్చ్ చేయాలి. కరెక్ట్. బట్ నాకు అనిపించింది యాజ్ ఎ పర్సనల్గా, ఏదైనా ఒక కొత్త విషయం మనకు తెలిసినప్పుడు ఒక నలుగురితో పంచుకునేటప్పుడు ఇట్స్ ఫీలింగ్ వెరీ వెల్ అండ్ గుడ్ కూడా. సో మీరు ఎలా ఒక డేని ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా ఎండ్ చేస్తారు, మీ గురించి ఫస్ట్? అంటే బేసికలీ నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ అవుతుంది అనమాట. అండ్ దానికన్నా ముందు నేను బార్న్ అండ్ బాటప్ హైదరాబాదే, ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగాం. మా ఫాదర్ ఒక క్యాసెట్ షాప్స్ ఉంటుండే అప్పట్లో, క్యాసెట్స్. దాని తర్వాత క్యాసెట్స్ అవుట్డేటెడ్ అవ్వడంతో సిడీస్కి షిఫ్ట్ అవ్వాలి. సో సిడీస్కి షిఫ్ట్ అయినాం, ఇంకా అది కూడా అవుట్డేట్ అయిపోయింది, బిజినెస్ లాస్ అయిపోయి ఫ్యామిలీ రోడ్ పైనకి వస్తే ఇంకా నేను కూడా ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇక నేను చేయని జాబ్ అంటూ లేదు. న్యూస్ పేపర్లు వేసిన, పాల ప్యాకెట్స్ వేసాను, బైక్ మెకానిక్, హోటల్లో వెయిటర్ లాగా, రిసెప్షనిస్ట్ లాగా. ఇంకా అలా 2004 నుంచి 2011 వరకు నేను చేయని జాబ్స్ అంటూ లేవు. అవన్నీ జాబ్స్ చేసుకుంటూ కష్టపడుకుంటూ ఇంకా వచ్చానమాట. కానీ లైఫ్లో చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కొన్ని గోల్స్ ఉంటాయి కదా. నాకు చిన్నప్పటి నుంచి గోల్ ఉన్నది ఏంటంటే ఫస్ట్ నేను ఒక క్రికెటర్ కావాలని. క్రికెట్ అంటే చాలా ఇష్టం, క్రికెటర్ కావాలని ఉండే, అది చాలా ప్యాషన్ ఉండే, ఎప్పటికైనా కావాలి. ఇక క్రికెటర్ కావాలని అంటే కోచింగ్కి వెళ్ళాలి, డబ్బులు దానికి కూడా, మళ్ళీ లీగ్స్ ఆడాలి, పైసలు కావాలి, ఇక అవన్నీ లేవు మనకి. సో ఇక కొన్ని రోజులు కోచింగ్కి వెళ్ళేసి ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో పక్కన పెట్టేసేసి నేను ఇక జాబ్స్ చేసుకుంటూ కెరియర్లో ఏదో ఒకటి సాధించాలని ఉద్దేశంతో వెళ్తున్నాను. ఇంకా 2011లో కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్లో జాయిన్ అయ్యి అక్కడ మంచి మోటివేషన్ దొరికింది. ఇక బాగా మన లోపల ఉన్న ట్రైనర్ బయటకు వచ్చాడు, బాగా మాట్లాడుతుంటే ఇంకా దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మా టీం మెంబర్స్లో కొంతమంది చెప్పారనమాట, సార్ మీరు బాగా మాట్లాడతారు, బాగా మోటివేట్ చేస్తారు, ఎందుకు మీరు ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి రాకూడదు అని అన్నారు. సరేలే అని ట్రై చేద్దామని 2011లో ఎంటర్ అయినా నేను. ఎంటర్ అయిన తర్వాత కొన్ని స్కూల్స్కి వెళ్ళి ఇట్లనే ఫ్రీగా ప్రోగ్రామ్స్ చెప్తుంటే ఆ స్టూడెంట్స్ చాలా బాగా మోటివేటెడ్ అయిపోయారు, మేనేజ్మెంట్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంటే నేను ఇందులోకి రావాలని రాలే, అనుకోకుండా వచ్చినాయి యాక్చువల్గా. సో వచ్చిన తర్వాత ఇంకా మంచి రెస్పాన్స్ రావడం ద్వారా అప్పుడు నేను అర్థం చేసుకున్నారే దీన్ని ఫుల్ టైంగా ఎందుకు తీసుకోవద్దు అని చెప్పేసి. సో ఫుల్ టైం లాగా తీసుకొని ఈరోజు సమాజంలో ఒక మంచి పేరు సంపాదించుకొని మార్కెట్లో ముందరికి వెళ్తున్నాను. ఎందుకు అనంటే దీని వెనకాల ఇక చాలా కష్టాలు ఉన్నాయి, చాలా నిద్రలేని రాత్రులు ఉన్నాయి, టీమ్ సపోర్ట్ కూడా స్పెషల్గా నాకు చాలా బాగుంది. అలా దేవుని దయ వల్ల, అందరి దయ వల్ల కొంచెం ఎదిగినాం మనం సొసైటీలో. ఓకే, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీలాగా సో చాలా మంది ఏమనుకుంటారంటే ఓకే ఎక్కడి నుంచి వచ్చారో, బాగా డబ్బు ఉంది అనుకుంటా, బాగా డబ్బులు ఎక్కువైపోయి వచ్చి ఇదిగో మనకి ఏదో చెప్తున్నారు అన్న ఫీలింగ్ లో ఉంటారు. బట్ డబ్బులు అనేది తర్వాత విషయం, కానీ ఒక 4 విషయాలు చెప్తుంటారు, ఈడేం సాధించడరా మనకి చెప్పనీకి, నువ్వేం సాధించడం అని కమెంట్లలో అక్కడిక్కడ చాలా మంది ఇట్లా చేస్తూనే ఉంటారు. కానీ నెగిటివ్ కన్నా పాజిటివ్ తీసుకున్న వాళ్ళు నా లైఫ్లో ఎక్కువ మంది దొరికారు కాబట్టి నేను ముందరికి వెళ్ళాను. ఒకవేళ నెగిటివ్ కూడా 10-20% ఎవరికన్నా ఈ భూమి పైన ఉంటారు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు కూడా ఉంటారు అట్లా. సో అది కామన్ అది, కానీ దాన్ని మనం పట్టించుకోకుండా పాజిటివ్ వైపు వెళ్తే బాగుంటుంది. ఓకే, అంటే ఇన్నాడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రతి పని నేను చేశాను అని అన్నారు, ఒక వెయిటర్గా లేకపోతే వాటర్ వేరే 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 వేరేగా. సో ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇప్పుడైనా ఫీల్ అయ్యారా, అరే ఏంటి నేను అనుకునేది ఒక క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాను, ఈ పనులన్నీ ఏంటి, అసలు ఎందుకు నేను ఇలాగా, అంటే చాలా మంది అనుకుంటారు యాజ్ ఎ పర్సన్గా, ఏం నా జాతకం ఏంటి, నేనేంటి, నా టైం బ్యాడ్ ఏంటి, ఇలా అసలు ఇలా ఉంది ఏంటి, నేనే అని అలా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదు, సో ఫ్యూచర్ ఏదో ఉందంటే నన్ను ఇవన్నీ కూడా జస్ట్ ఎగ్జామ్స్ ఇవన్నీ పాస్ అవుతే వెళ్ళాలి అన్న మైండ్ సెట్ లో ఉంటాను. అంత మోటివేషన్ అప్పుడు లేదు. బట్ ఒకటైతే ఉండే అనమాట, ఏంటంటే నేను హోటల్లో వెయిటర్లో జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్లేట్స్ కడగాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. అప్పుడు నాతో పాటు వేరే ఫ్రెండ్స్ కూడా కడుక్కుంటే వాళ్ళు ఫీల్ అవుతుండే, కానీ వాళ్ళకి నేను చెప్తుండే అప్పటి నుంచే, అరే టెన్షన్ పడకరా, ఎప్పటికైనా సరే మన లైఫ్లో కూడా టైం వస్తుంది, మనకి ఎట్లా వస్తుంది మనకి తెలియదు బట్ వస్తుంది, కానీ మన వంతు ఏంటంటే కష్టపడి కూడా పోతూనే ఉండాలి.
అండ్ నేను లైఫ్లో ఎప్పుడు కూడా మోటివేషనల్ ట్రైనర్ అయితే, లైఫ్ కోచ్ అయితే, బిజినెస్ కోచ్ అయితే అని చెప్పేసి నాకు దరిదాపులో కూడా ఐడియా కూడా లేకుండే ఫస్ట్ థింగ్. సరే ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా ట్రైనింగ్స్ చేస్తుంటే వెళ్తుంటే కూడా నాకు ఏ రోజు కూడా ఇందులో సక్సెస్ వస్తుంది, మనం చాలామంది రికగ్నైజ్ చేస్తారు, ఒక యూట్యూబ్లో 1 million సబ్స్క్రైబర్స్ వస్తారు, అట్లా ఏ రోజు కూడా నాకు లేకుండే. బట్ మీరు అన్నట్టు గో విత్ ద ఫ్లో అన్నట్టు నేను వెళ్ళిపోయాను. వాట్ ఎవర్ చేస్తే దాంట్లో 100% ఇవ్వాలి, ఇంకా బెస్ట్ చేయాలి, ఇంకా ప్రోగ్రామ్స్ కండక్ట్స్ ఎక్కడైనా నన్ను పిలుస్తారనమాట. రియల్ ఎస్టేట్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, స్కూల్స్, కాలేజ్ పిలుస్తారు. సో వాళ్ళు మనల్ని పిలిచిరంటే వాళ్ళకి 100% జస్టిఫికేషన్ చేయాలి. సో దానికి నేను ఇంకెక్కువ నేర్చుకోవాలి, ఇంకెక్కువ స్టడీ చేయాలని చెప్పేసి మీరు నమ్మరు, స్కూల్ డేస్లో మోస్ట్ వరస్ట్ అండ్ డల్ స్టూడెంట్ నేను. అండ్ ఎప్పుడు కూడా బుక్కులు పట్టుకుంటాను కాదు, నేను చదివేవాడిని కాదు. కానీ ఈరోజు నేను చదవని బుక్స్ అంటూ లేవు, మ్యాక్సిమం బుక్స్ చదువుతున్నాను. అండ్ అలానే ఎప్పటికప్పుడు నేను అప్గ్రేడ్ అవుతున్నాను. అంటే స్కూల్లో చదువుకుంది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియదు, కానీ ఈరోజు ట్రైనింగ్ ఫీల్డ్లోకి వచ్చినాక నేను చాలా చదువుతున్నాను. అంటే స్కూల్లో చదవని కన్నా ఎక్కువ చదువుతున్నాను, ఎందుకంటే జనాలకు నేర్పించాలి. అక్కడ చదివితే ఎగ్జామ్లు రాయాలి, ఇక్కడ నేను చదువుకుంటే జనాల జీవితాలే మారుతాయి. సో ఇక్కడ ఎక్కువ చదువుతున్నాను ఇప్పుడు అనమాట. అందరినీ మోటివేట్ చేసే వేణు కళ్యాణ్ గారు సడన్ గా యూట్యూబ్ కి రావటం వెనక కారణం ఏంటి? అంటే ఇప్పుడున్న యూత్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ యూట్యూబ్ పెట్టి వాళ్ళు చేసే వీడియోల ద్వారా సంపాదన వస్తుంది అని మీరేమన్నా మోటివేట్ అయ్యారా అందరినీ చూసి? లేకపోతే మీ ఉద్దేశం ఏంటంటే యూట్యూబ్ ఇన్కమ్ కూడా వస్తే ఇంకా బాగుంటుందో, లేదంటే యూట్యూబ్ అని. కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది 2017 ఎండింగ్లో. అంటే అప్పుడప్పుడే యూట్యూబ్ వస్తుంది, అప్పుడు స్టార్ట్ చేసినండి, ఇప్పుడు కాదు. సో 2017 ఎండింగ్లో 2018లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి నేనేమనుకున్నానంటే, అరే వాట్ ఎవర్ ఇప్పుడు ప్రోగ్రాంలు మనం చేస్తున్నాం, చాలామంది పిల్లలను మనం మోటివేట్ చేస్తున్నాం, ఇలా నేను ఇండివిజువల్గా చేసుకుంటూ పోతుంటే ఎప్పటి వరకు మనము రీచ్ అవుతాము, ఇంకెప్పటి వరకు ఇది నాలెడ్జ్ అనేది ఎక్కువ మందికి పొందుతారు, ఎప్పటి వరకు మనం కూడా గ్రో అవుతాం. ఇట్లా కాదు, మనం సోషల్ మీడియాని ఉపయోగించుకుందామని. అప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో అప్పుడు అంత లేదు, 2017-18లో అంత లేదు. సో అప్పటి నుంచే నేను ఏం చేస్తానంటే మెల్లమెల్లగా యూట్యూబ్ వీడియోస్ నేను ఎక్కడైతే ప్రోగ్రామ్ చేస్తుండే వాటి షూట్ చేసేసి మేము పెడుతుండే. ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను మీకు. ఒక ప్రోగ్రామ్కి నాకు 20,000 రూపాయలు అట్లా ఇస్తుండే అప్పుడు 2018లో. కెమెరామెన్ బయట ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళని 2 కెమెరాలు తీసుకొని వెళ్తుండే అనమాట. సో వాళ్ళకు ఒక్కరోజు షూట్ చేసినందుకు ఒక 10,000 రూపాయలు లేదంటే 5,000 రూపాయలు అనేది ఇవ్వాలి. అంటే 5,000 రూపాయలు ఇచ్చిన అనుకోండి, ఇంకా 15,000 రూపాయలు మిగులుతాయి కదా. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి వేరే ఫ్రీలాన్సర్కి మళ్ళీ ఇంకొక 5,000 రూపాయలు ఇవ్వాలి. అంటే ఖాళీ 10,000 రూపాయలు అప్పట్లోనే నేను ఖాళీ యూట్యూబ్ పైన ఖర్చు పెడతాను. అంటే మీరు సంపాదించే 20,000లో 10,000 పెట్టుబడికే పెడుతున్నారు. 10,000 15,000 కూడా పెట్టినా. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండేనంటే సినిమా ట్రైలర్స్ ఎవరైతే కట్ చేస్తారో అలాంటి వాళ్ళతో వెళ్ళి నా వీడియోస్ ఎడిటింగ్ చేయించుకునేవాడిని. వాళ్ళు ఒక ప్రోగ్రామ్కి నాకు 20,000 వస్తే వాళ్ళకి నేను 30,000-40,000 ఇచ్చేవాడిని అనమాట. ఇంకా ఎక్స్ట్రా ఇంకా వేరే ప్రోగ్రామ్స్లకి కూడా డబ్బులు ఇచ్చేవాడిని. ఎందుకంటే నేను అప్పటి నుంచే నేను విజన్ చూసేవాడిని అనమాట. మనం కనుక యూట్యూబ్ ద్వారా ఇంకా ఎక్కువ ఫేమస్ కాకపోతే ఇంకా జనాలు మనల్ని ఎవరు పిలుస్తారు, ఇంకా మనం గ్రో కావడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి అప్పటి నుంచే నేను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఖర్చు పెడుతుండే అనమాట. అంటే మార్కెటింగ్కి ఎక్కువ ఖర్చు పెడుతుండే, బ్రాండింగ్కి ఎక్కువ ఖర్చు పెడుతుండే. మనం ఉన్నామని తెలియకపోతే వేస్ట్. నేను ఒక కొటేషన్ కూడా చెప్తాను, మంచి ప్రోడక్ట్లు అమ్ముడుపోవు, మంచి మార్కెటింగ్ చేసిన ప్రోడక్ట్లు అమ్ముడుపోతాయి. అంటే మన లోపల దమ్ముంటే సరిపోదు, మన లోపల దమ్ము ఉందని జనాలకు తెలిస్తేనే మనం గ్రో అవుతాం. సూపర్ సూపర్. సో అందుకోసం అప్పటి నుంచి నేను ఎక్కువ డబ్బులు అనేది ఖర్చు పెట్టేసి చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీరు ఇందాక అడిగారు కదా, యూట్యూబ్ అనేది మీరు ఏదైనా ఈ మధ్యకాలంలో చాలామంది మంచి డబ్బులు సంపాదించడానికంటే ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ పైన టీము ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ పనిచేస్తారండి. అండ్ వాళ్ళకి జీతాలు అంతా కలుపుకుంటే దాదాపు 2.5 lakhs రూపీస్ అవుతాయి అనమాట. కానీ నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది ఒక 1 lakh బిలోనే. అంటే నేను ఇంకా 1,50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఇంకా శాలరీ. అంటే మీకు యూట్యూబ్ నుంచి వచ్చేది మంత్లీ ఒక 1 lakh. 1 lakh తక్కువే రెవెన్యూ మీకు జనరేట్ అవ్వడం అన్ని తక్కువే. నేను దానిపైన నా ఫోకస్ కాదు ఎక్కువ. కానీ నేను ఏం చెప్తానంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, క్రియేటర్స్ కావచ్చు, యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కన్నా డిపెండ్ అయ్యే కన్నా యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్తాను అనమాట. నుంచి వేరు ద్వారా వేరు. ఓకే, యూట్యూబ్ నుంచి అంటే యూట్యూబ్ ఒక యాడ్ రెవెన్యూ, యూట్యూబ్ ద్వారా అంటే ఏంటంటే కొలాబరేషన్స్ వస్తాయి. అవును, ఓకే. అండ్ అలానే ఈరోజు నాకు ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీస్ కావచ్చు, ఏదైనా కార్పొరేట్ సెక్టర్స్ పిలుస్తారు కదా, పర్ సెషన్కి వి చార్జ్ 1 lakh రూపీస్ ఈరోజు. అంటే అర్థం చేసుకోండి, ఒక్క మంత్లో నేను మినిమం వరస్ట్ కేసులో 5 ప్రోగ్రామ్స్ అనే చేస్తాను నేను. అంటే 5 lakhs రూపీస్ ఎక్కడి నుంచి, అంటే 5 lakhs రూపీస్ వచ్చినాయంటే 5 మెంబర్స్ నన్ను పిలిచారంటే 5 కంపెనీస్ నాకు పిలిచారంటే ఎక్కడి నుంచి పిలిచారు? యూట్యూబ్లో వీడియోస్ చూసే పిలుస్తారు నాకు. ఓకే. సో అందుకోసమే ద్వారా ఈరోజు మేము వేరే దగ్గరగా సంపాదిస్తాం. నేను కోర్స్ కండక్ట్ చేస్తాను, వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. అవన్నీ జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? యూట్యూబ్లో నా వీడియోస్ చూస్తే నాకు గుర్తింపు అనేది పొందిన తర్వాతనే వాళ్ళందరూ వస్తున్నారు. అంటే నేను ద్వారా అనేది ఎక్కువ చేయాలనుకుంటున్నాను, యూట్యూబ్ నుంచి కాదు.
సో యూట్యూబ్ అనేది ఒక మార్కెటింగ్ టూల్ లాగా నేను వాడుతున్నాను అనమాట. సూపర్ సూపర్ సార్. అట్లా చేయాలి అందరూ. ఓకే,